హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు ముచ్చట ఏంటంటే మన ర్యాబిట్ని తీసుకుని ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నా. దాంట్లో మన ధీరగాడు చూస్తున్నాడు. ధీరాన్ని చూపెట్టి చాలా రోజులు అవుతుంది. ఈరోజు చూపిస్తాం మీకు. మన ధీరగానికి ఏదో ఇన్ఫెక్షన్ అయింది అట్లా అని చెప్పేసి తీసుకొని వచ్చిన. డాక్టర్ చూసి దానికి ఇంజెక్షన్ వేసిండు, ఏం కాదని చెప్పేసి అన్నాడు. ఇంకా 2 ర్యాబిట్స్ కూడా అట్లనే ఇన్ఫెక్షన్ అయింది. అన్ని ర్యాబిట్స్కి ట్రీట్మెంట్ అయిపోయింది. ఏదో సిరప్ ఇస్తాను అట్లా అని చెప్పేసి అక్కడనే వెయిట్ చేసిన. ఎవరో తెలియదు డాగుని తీసుకొని వచ్చిర్రు. డాక్టర్ వెయిట్ చేయమన్నాడు అని చెప్పేసి డాగు బాగుందని చెప్పి డాగుని చెప్తున్నా. వాళ్ళ మమ్మీ డాకు పెయిన్లు తీస్తుంది. ఎంత సీరియస్గా అంటే చిన్నపిల్లని బలవంతం కూర్చోబెట్టి తీస్తాను చూసినావా, అంత సీరియస్గా ఇస్తున్నాము. నేను ఇంటికి వచ్చే టైంలో కన్నా మంకీని తీసుకుని వచ్చిండు. అసలు దానికి ఏమైందని చెప్పేసి అక్కడ నాయి చూస్తున్నా. కరెంట్ షాక్ వచ్చిందంటే దానికి. అసలు దాన్ని చూస్తే మస్తు బాధ అనిపించింది. ఆ బ్రో దానికి ఇంజెక్షన్ వేయించుకొని ఇంటికి తీసుకొని పోయిండు. ఇక హాస్పిటల్ నుంచి వాటిని తీసుకొని ఫామ్కి వచ్చిన. ఫామ్కి వచ్చి చిన్న బేబీస్కి డివార్మింగ్ వేసిన. ఎందుకంటే మన బేబీస్ ఉన్నాయి కాబట్టి వాటి డివార్మింగ్ ఇంతవరకు వేయలేదు. బేబీస్ అనేది డివార్మింగ్ వేసిన. ఇక లోపలికి ఎందుకంటే లోపల పవర్ ఉన్నాయి, వాటి ఫుడ్ వేద్దామని చెప్పేసి లోపలికైనా అవి చిన్న చిన్న కట్టెలు లోపల తీసుకొని పోతున్నాయి. నాకు అర్థమైంది అవి గుడ్లు పెట్టడానికి రెడీ అవుతున్నాయి, గూడు కట్టుకుంటాయని చెప్పేసి నాకు అర్థమైంది. ఒక 2 days తర్వాత చూసిన గుడ్లు పెట్టేసినాయి. మస్తు హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకనంటే స్టార్టింగ్లో మన పౌరాలు గుడ్లు పెట్టినప్పుడు పిల్లచ్చి భయపట్టించింది. అప్పుడు వాటి గుడ్ల దగ్గర వస్తే రాలే అవి. మనం ఎప్పుడైతే లియోను సింహాన్ని తీసుకొచ్చినా అప్పటి పిల్లి వస్తలేదు. చెప్పడం మర్చిపోయినా, చాలా మంది ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు, బ్రో లియోను సింహాన్ని చూపెట్టామని చెప్పేసి అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో వీటి పిల్లల్ని లియోని సింహాన్ని పక్కా చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.